వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేవాటికి ప్రధానంగా ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చేవాటి అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి AEES నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి పోస్టులకు సంబంధించి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ జాబ్స్కి సంబంధించి ప్రధానంగా టీచింగ్ సంబంధించి సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ కానివ్వండి, అదేవిధంగా నాన్ టీచింగ్లో భాగంగా ఇక మ్యూజిక్ కానివ్వండి, లైబ్రేరియన్స్కి సంబంధించి, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడైతే మనకు కొన్ని జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక వీడియోలకి ముందుగా వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందుగా వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేవారికి అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ రన్స్ 30 schools or junior colleges located at the following 15 centers unto different parts of India unto the medium of instructions these schools English. Further information about AEES can be వీడంటే వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ప్రధానంగా తారాపూర్ కానివ్వండి, కైగా కానివ్వండి, కులం ఇక మైసూరు, హైదరాబాద్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 15 సిటీస్కి సంబంధించి సుమారు 30 స్కూల్స్ కానివ్వండి, జూనియర్ కాలేజీకి సంబంధించి ఈ యొక్క టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో మనం స్టెప్ బై స్టెప్ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఇక మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనం అప్లై చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ప్రాసెస్ని. ఇక ప్రధానంగా మనం పోస్టులు చూసుకున్నట్టే పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, పిఆర్టీ, ఈ యొక్క మ్యూజిక్కి సంబంధించి మనకి వివిధ రకాల కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్రతి పోస్టుకు సంబంధించి మనం డీటెయిల్స్గా తెలుసుకుందాం అనమాట. ఇక మొదటగా వచ్చేటికి పీజీటీ పోస్టుకు సంబంధించి ఈ ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, బయాలజీ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక మనకి రిజర్వేషన్ వైజ్ అన్రిజర్వ్ సంబంధించి అన్నీ ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు అన్నీ చెక్ చేసుకొని నేను టోటల్గా చెప్తాను అనమాట. ఇంగ్లీష్ వచ్చేవాటికి 2 వేకెన్సీస్ ఉన్నాయి, హిందీ వచ్చేవాటికి 1, మ్యాథమెటిక్స్ 4, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 1, కంప్యూటర్ సైన్స్ 4, బయాలజీ 2. ఇక అదేవిధంగా టీజీటీ వేకెన్సీస్ వచ్చేవాటికి ఇంగ్లీష్ వచ్చేవాటికి 11 ఉన్నాయన్నమాట, సోషల్ సైన్స్ వచ్చేవాటికి 14, ఇక హిందీ సాంస్క్రిట్ వచ్చేవాటికి ఇది 10 అనమాట, మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ ఇవి 21, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ 7, కంప్యూటర్ సైన్స్ 10. ఇక పీఈటీ మేల్ వచ్చేప్పటికి 9 ఉన్నాయి, పీఈటీ ఫీమేల్ వచ్చేప్పటికి 7 ఉన్నాయి, ఆర్ట్ టీచర్స్ వచ్చేప్పటికి 7 ఉన్నాయి, మరాఠీ వచ్చేప్పటికి 5 ఉన్నాయి అనమాట. ఇక లైబ్రరీన్ పోస్టులు వచ్చేప్పటికి మనం చూసుకున్నట్లయితే 8 వేకెన్సీస్ వరకు ఉన్నాయన్నమాట. ఇక పిఆర్టీ సంబంధించి వచ్చేప్పటికి 70 వేకెన్సీస్, మ్యూజిక్ వచ్చేప్పటికి 5, పిఆర్ఈపి ఇవి వచ్చేటి 2 ఉన్నాయి. మొత్తం వేకెన్సీస్ వచ్చేటికి మనకి టోటల్గా 205 వేకెన్సీస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. రిజర్వేషన్స్ అనేవి అప్లికేబుల్ అయిపోతాయి అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక స్పెషల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎసెన్షియల్ మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ పీజీటీ ఇంగ్లీష్, పీజీటీ హిందీ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, బయాలజీ ఖచ్చితంగా మాస్టర్ డిగ్రీ అనేది యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలన్నమాట. రికగ్నైజ్ యూనివర్సిటీ 50% మార్క్స్ అనేది మనం గెయిన్ అయ్యి ఉండాలన్నమాట. ఇంకా సిజిపిఏ ఈ ఫాలోయింగ్ సబ్జెక్ట్ కాన్సర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇదిగోండి సబ్జెక్ట్ అనమాట. స్పెషలైజేషన్ సర్టిఫికేట్ అంటే స్పెషలైజేషన్ ఏ సబ్జెక్ట్ అయితే మ్యాథ్స్ అంటే మ్యాథ్స్లో స్పెషలైజేషన్ ఉండాలన్నమాట, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ. సో అదేవిధంగా బీఈడ్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ బీఈడి నాట్ రిక్వైర్డ్ ఫర్ ది క్యాండిడేట్స్ విత్ బీఎస్సీ ఈడీ ఆర్ బీఏ ఈడీ ఆర్ ఎంఎస్సీ ఈడీ అంటూ ఇలా మెన్షన్ చేయడం జరిగింది. ఎసెన్షియల్ మినిమం క్వాలిఫికేషన్ పీజీటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఇలా ప్రతి పోస్టుకు సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే మనకి క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. పోస్ట్ పీజీటీ సంబంధించి లైబ్రరీని ఇదిగోండి, కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, లైబ్రరీకి వచ్చేటప్పటికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అనమాట. అదేవిధంగా డిప్లొమా ఆర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క లైబ్రరీ సైన్స్ క్వాలిఫికేషన్ ఎవరైతే కలిగి ఉంటారో 50% మార్క్స్ కలిగి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక టీజీటీ పీజీటీ ఫీమేల్కి సంబంధించి ఇలా సర్టిఫికేట్ 50% బ్యాచిలర్ డిగ్రీ అనమాట. టీజీటీ ఆర్ట్ కానివ్వండి, ప్రైమరీ టీచర్ క్వాలిఫికేషన్స్ సంబంధించి ప్రైమరీ టీచర్ మ్యూజిక్. సో ఇదిగోండి 1 by 1 అయితే అప్లై అప్పర్ ఏజ్ లిమిట్ ఏజ్ రిలాక్సేషన్స్ అనమాట. పీజీటీ పోస్టులకు సంబంధించి 40 years, టీజీటీ పోస్టులకు సంబంధించి లైబ్రరీను 35 years వరకు ఉండాలి. ఇంకా మ్యూజిక్ సంబంధించి పిఆర్టీ 30 years, ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా అప్లికేబుల్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years,
ఇక అదేవిధంగా నాన్ క్రిమీ లేయర్ ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 3 ఇయర్స్ అనమాట. ఉమెన్స్ క్యాండిడేట్స్ 10 ఇయర్స్ వరకు ఆల్ పోస్టులు అనమాట. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి సంబంధించి రిజర్వేషన్ వైజ్ ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట. 15, 13, 10 వరకు. ఇక అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేప్పటికి ఇంపార్టెంట్ నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మన ఈ యొక్క రిజర్వేషన్స్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. అక్కడ ఖచ్చితంగా డాక్యుమెంట్లో అప్లోడింగ్లో అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇవన్నీ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పాస్ చేసి చూసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, డిజబిలిటీ పర్సన్స్కి సంబంధించి. సో ఇది మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఇది ఒక నెంబర్ అనేది కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మెయిల్ కానీ కాంటాక్ట్కి కానీ మనం కన్సల్ట్ అయ్యి దీనికి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా సరే మనం అప్లై అడగొచ్చు అనమాట. ఫర్ ది పీజీటీ పోస్ట్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఏ విధంగా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అదేవిధంగా ఫొటోస్ కానివ్వండి, సిగ్నేచర్ సంబంధించి అంత కేవీలో ఉండాలి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కానివ్వండి, టీజీటీ పోస్ట్కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గెజిటీ నోటిఫికేషన్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ నేమ్ అంటూ ప్రూఫ్ అంటూ పీడబ్ల్యూసీ ఉంటే ఖచ్చితంగా ప్రూఫ్స్ కమ్యూనిటీకి సంబంధించి అవి కానివ్వండి, సర్టిఫికేట్స్ మన ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్సెస్, లైబ్రరీ పోస్టులకు సంబంధించి ఇదిగోండి. ప్రైమరీ టీచర్, అది పోస్ట్ ఆఫ్ ప్రైమరీ టీచర్ మ్యూజిక్, ఇవన్నీ సర్టిఫికేట్స్ అనమాట. ఏ సైజులో ఉండాలి మనకి, మ్యాక్సిమం అన్నీ కూడా 50 కేబీలో ఉండాలి. ఫొటోస్ అయితే సిగ్నేచర్ అయితే 20 కేబీలో ఉండాలి. అప్లికేషన్ ఫీజు ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. క్యాండిడేట్స్ ఫీ మోడ్ అంటూ 750 అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఆన్లైన్ పేమెంట్ అయితే మనం చేయాలి. ఎవరైతే పేమెంట్ ఆఫర్ ఫీ యాక్సెప్టెడ్ ఫర్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అనమాట. వీళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. డాక్యుమెంట్ టు బి ప్రొడ్యూస్ సబ్మిట్ అట్ ది టైమ్ ఆఫ్ అపీరింగ్ ఫర్ సిబిటీ టెస్ట్ అంటూ కూడా మనకి ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్ బి ప్రొడ్యూస్డ్ వెరిఫికేషన్ తీసుకెళ్లాలన్నమాట. సబ్మిటెడ్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది లిస్టు. డాక్యుమెంట్ సబ్మిటెడ్ ఫర్ ఇవ్వండి కంప్యూటర్ సైన్స్, టీజీటీ పోస్టు, లైబ్రరీకి సంబంధించి ఆల్ డాక్యుమెంట్స్ మెన్షన్డ్ 0.7.4 అంటే ఇవ్వడం జరిగిందనమాట. వాటిని బట్టి మనం ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి పీజీటీ పోస్టులకి 100 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి అన్నమాట. మనకి క్యారింగ్ 1 మార్క్ ఆఫ్ ఈచ్ కాంప్రైజింగ్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టీచింగ్ మెథడాలజీ, ఈటీసీ అంటూ ఇవ్వడం జరిగింది. సో టైం 2.5 hours ఉంటుందన్నమాట. నో నెగిటివ్ మార్కింగ్ అంటూ కూడా చాలా క్లియర్గా యూజీసీ సిలబస్ ప్రకారం మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. టీజీటీ లేదా లైబ్రరీ జాబ్స్కి సంబంధించి సేమ్ ప్యాటర్న్, ఇది కూడా నో నెగిటివ్ మార్క్ అనమాట. ఇక పిఆర్టీ సేమ్ ఇదే విధంగా ఉన్నాయి. అన్ని ఎగ్జామ్స్ మెథడ్ కూడా ఇదే విధంగా ఉందన్నమాట. ఇదిగోండి స్కిల్ టెస్ట్కి సంబంధించి కానివ్వండి, ఏ విధంగా తీస్తారు, ఒక పోస్ట్కి ఎంతమందిని, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి స్కిల్ టెస్ట్కి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు. 3 నుంచి పోస్ట్ని బట్టి ఎన్ని పోస్టులు ఉంటే ఆ పోస్టుకు సంబంధించి రేషియో అయితే తీయడం జరుగుతుంది. మినిమం 10 లోపు అనమాట ఒక పోస్టుకు సంబంధించి. ఇంకా మెడికల్ టెస్ట్కి సంబంధించి మార్క్ టెస్ట్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ సిబిటీకి సంబంధించి మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. మనం 23rd May నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. లాస్ట్ డేట్ వచ్చేటి ఆన్లైన్ సబ్మిషన్ June 12th. ఇంకా పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ మోడ్ కూడా June 12th లాస్ట్ డేట్ అనమాట. స్టార్టింగ్ ఆల్ టికెట్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తాయి అనేది వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉంటే మనకి డేట్స్ అయితే ఇస్తారంటే ఇక్కడ రావడం జరిగింది. ఇక ఎగ్జామ్ జరిగిన 3 daysలో ఇది సంబంధించి మనకి రిజల్ట్స్ అయితే వస్తుంటాయి అనమాట. ఖచ్చితంగా 72 hours లోపు డిస్ప్లే అంటే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఆన్సర్ క్లియర్ అంటూ. ఇక అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేటి రిపోర్టింగ్ ఆఫ్ టెన్సిటివ్ ఆన్సర్కి సంబంధించి ఇలా కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక వెన్యూ ఆఫ్ సిబిటీ స్కేల్ మనకి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేప్పటికి మనకి హైదరాబాద్ అయితే దగ్గరలో ఉంది, బెంగళూరు, చెన్నై, లక్నో ఇలా అన్నీ ఇవ్వడం జరిగింది. ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, కొచ్చి, గౌహతి ఇట్లా రామావతి కానివ్వండి. మనకి తెలుగు రాష్ట్రాల వరకు ఎవరికైతే దగ్గరగా ఉన్నాయో అవి పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ చూస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అదేవిధంగా రీజన్స్ ఫర్ రిజెక్షన్ ఆర్ క్యాన్సిలేషన్ ఆఫ్ అప్లికేషన్స్ క్యాండిడేచర్. సో ఈ అప్లికేషన్లో వాళ్ళు ఏదైతే చెప్పారో డాక్యుమెంట్స్ కానివ్వండి, సైజుకి సంబంధించి ఇవన్నీ ఎవరైతే ప్రాపర్గా కరెక్ట్ చేసి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండవో వాళ్ళు ఖచ్చితంగా రిజెక్ట్ అయితే ఉంటూ కూడా రిజెక్టేషన్స్కి సంబంధించినటువంటి సింబల్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మనకి ఎగ్జామ్స్ వచ్చేప్పటికి ఖచ్చితంగా
పాన్ కార్డు కానివ్వండి, ఆధార్ కార్డు వెరిఫికేషన్ కార్డ్స్ అనమాట. ఇవన్నీ కూడా డాక్యుమెంట్ యాక్సెప్టెడ్ యాజ్ ఫోటో ఐడెంటిటీ కార్డు అనమాట ఇవి. ఇక డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు, వ్యాలిడ్ పాస్పోర్ట్, వీటిని ఏవైనా తీసుకెళ్ళొచ్చు అనమాట. సో ఇది ఈరోజు ప్రధానంగా మన టీచింగ్కి సంబంధించినటువంటి అటామిక్ ఎనర్జీకి సంబంధించి రిలీజ్ అయినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. మనం స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరిగిందనమాట. మీకు ఫర్దర్గా ఏదైనా డీటెయిల్స్ ఉంటే ఈ యొక్క అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించి ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా రిప్లై అయితే ఇవ్వబడుతుంది. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.